మా తమ్ముడు చేసాను. ఎలా ఉంది చెప్పు ఒకటి. బాగుంది. బూస్ట్ బాగుంది. తమ్ముడు ఎలా ఉందమ్మా? అద్భుతంగా ఉందమ్మా. ఇంకోసారి చెప్పు. అద్భుతంగా ఉంది. ఇది చికెన్. ఓకే మిక్స్ చేయాలరా. మిక్స్ చేస్తున్నాం. ఓకే చికెన్ కర్రీ కనిపిస్తుంది. ఎలా ఉందిరా? బాగుంది. కోతిరి తరుమురా. నిమ్మకాయ బిడ్డింగ్ తిని తోసింగ్ వణుకుతుంది కానీ పట్టుకో. ఓకే అమ్మ ఎక్కుతున్నా కనబడలే కనబడడం వల్ల వస్తున్నా పని పని. ఏంటి లైట్ ఆన్ అయిపోయిందా? అబ్బో వాళ్ళు తీరిపోతుంది. రెండు బ్యాగులు బాగా కంఫర్టబుల్గా ఉంది అనుకుంటా. కంఫర్టబుల్గా వీపు వాచిపోతుంది. తప్పదు వెళ్ళాలి. ఇంకా చిన్న వాటర్ ఫాల్స్ వస్తుందిగా. అవును గైస్ కష్టపడి ఎక్కుతున్నాం. దోలు తిరిగిపోతుంది. నీళ్ళు ముందు అర్జెంటుగా ఇది నీళ్ళు తాగమని అన్నాడు. మొత్తం గుండెకి చిత్ర కసి బాగా నీళ్ళు నీళ్ళు చాలవా? అది 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 ఏదో నాకు ఒకటి చేతికి. అరే ఆ టేబుల్ నాకు ఇరా. అరే రే గ్యాస్ బండ్ ఏదోటి లేదా గ్యాస్ బండ్ నాకు ఏంట్రా, నేను పట్టుకుంటా. అరే సరంద్ర నాకు మూడు తీసుకురావా? అరే గ్యాస్ నాకు ఏంట్రా బాబు, నేను పట్టుకొని వస్తా. కొండ ద్వారా ఎక్కుతున్నాడు పైకి. ఆడది మోపి వస్తాలే. ఎక్కురా రే, ఎక్కువ పని పని. అబ్బో వచ్చాం గమ్యానికి. నీ వెనక ఖాళీగా బ్యాగ్ తీసుకో. ఇది ఈ బ్యాగు వంగలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా, నడవలేకపోతున్నా. అబ్బో కర్ర సెటప్లాగా ఉంది ఇది.
పక్కన ఉందేంటి దాని పక్కన దారా? ఏ రోజున కరెక్ట్ దారులు వెళ్ళు. వాడికి ఇచ్చే క్యాన్లు నాకేం అవసరంలా. వస్తున్నాలే. ఏమో కొంచెం కూడా కనిపించలేదు కదా, లైట్ వద్దాం. ఆగు. ఏం కనిపించలేదమ్మా. ఆ బ్యాగ్ పోనీయేటట్టుందిగా. స్టాండ్ పడిందమ్మా, లోనికి వెళ్ళి తెచ్చుకోవాలి. కొమ్మలేపురా సాల్మను. ఫ్రెండ్స్ ఒక క్యాన్ వాడికి నువ్వు ఎందుకు ఎంత కష్టపడుతున్నావు? తమ్ముడు ఏం అవ్వకూడదు వీడికి. తప్పదు మరి, ఏం చేద్దాం. వాడేం కొండ ద్వారా. మన లొకేషన్కి వచ్చేసాంగా. ఎలా ఉందా మన లొకేషన్ బాగుంది. ఆడేద్దాం టెంట్. ఆడేద్దాం. అటువైపు తిప్పేద్దాం. గాలి ఎటు వచ్చిద్ది. అయినా అడవికి వెళ్ళి ఆడపెడతాం. ఇటే పెట్టు. సరే ఫ్రెండ్స్, ఇదే మన లొకేషన్ ప్లేసు. ఇక్కడ మన టెంట్ అయిపోతున్నాం. ఎలా ఉందో చూడండి. ఈ గ్యాప్లో రాళ్ళు తీసిరా. ఈ గ్యాప్లో ఇలా రాళ్ళు తీసి లేదా అరే మనకి ప్రతి వారం ఇంపార్టెంట్ వెళ్ళేటప్పుడు. ఇట్టేనా? గైస్, నేను టెంట్ వెళ్ళిపోతున్నా. ఓకే రాత్రి అదే పట్టాలు చూడలేదు. ఇంకా వల్ల కాదు అన్నీ అనుకుంటాను. అనుకుంటా వస్తా. క్యాంపింగ్ లోపల వెంకటేష్ అనే అబ్బాయి వెళ్తున్నాడు. సర్వేంద్ర అన్న గ్యాస్ బండ్లు తీసుకెళ్తున్నాడు లోపలికి. అది కూడా తీసాం. దీనికి పిన్నిస్ ఉంటేనే వర్క్ అయిద్దిరా. ఇక పిన్ని సాధిస్తా. లైట్ తిను. అది తీసుకోండి, నేను కావాల్సిన దగ్గర తీసుకుంటా. ఇక గుర్తు చెప్తా. అడుగుచ్చి అమ్మో లేదులే. కొంచెం చూపవర్ణ బొక్క పడిందంలో. ఏంటంటే బొక్క. లైట్ తీరా. లైట్ దీంట్లో ఉందనుకుంటా. పైకి ఇప్పుడు
కదా. స్టార్ట్ అన్నప్పుడు ఆపేస్తావు. కరెంట్ వచ్చింది. రాళ్ళు తీసారా మొగోళ్ళ తీసాం కదా. ఇంకా సామాన్లు కొంచెం ఒకటి అందిస్తే నీళ్ళు కానీ లోపల పెడదాం. లోన ఒక బయట పెట్టలే, ఒక లోన పెడదాం, బయట పెడదాం. మొత్తం ఒకటి పెడదాం. ఒకటి కూడా అవసరం బయటే ఉంచి. సాఫ్ట్గా లేదురా కింద. అబ్బా కింద జరపాలి రే సరేంద్ర. అలా శుభ్రం చేసి అక్కడ జరుపుకోండి. చూడు ఈడకరా ఈడకరా. కావట్లేదా చూద్దాం. బాగుంటే ఓకే. తాగుదాం అన్నట్టు టీ ఎక్కడ తాగుతాను తలగన పుడుతుందా? తమపోతుంది. మరి టీ కావాలని టీ పెట్టు, వంట చేద్దాం వెళ్ళి. మీరు తాగరా? తాగుతారా? ఈ అన్న తాగుదాం అన్నాడు ముందు, అందుకని నేను తాగుదాం అన్నా. మనకి టీ మీద ఇంట్రెస్ట్ లేదు. అది తీరా అన్నా స్వచ్ఛమైన ఆవుపాయలు. టీ గట్లేదు రే, మర్చిపోయా. టీ గట్లు ఉంది రీ. సరిపోద్ది ఎంత. కాఫీ టీయరా? బూస్ట్. బూస్టా? ఇంట్రెస్ట్ అలా బూస్ట్ ఓకేనా? ఓకేనా. ఇది ఎప్పుడు వేడిద్దిరా రీ? టైం ఎంత అవుతుంది? 7:30. ఎన్నింటికి బయలుదేరాము? 4ంటికా? 4ంటికి బయలుదేరితే 5ంటికి వచ్చాము. పాలు వేల ఏం పోయాలరా? బూస్ట్ తాగుతాం. చదివేసావా? ఓకే. కవర్ ఇరా, మన చెత్త అంతా మన కవర్లో వేద్దాం. సల్మాను కవరీ ఏదో ఒకటి మామూలుది అది. దీంట్లో అయితే ఇరలే కానీ పంచదార కూడా లేదు కదా. మనం పంచదార మర్చిపోయాం కదా. చేద్దాం అది. నెల పంచదార అని సార్ డబ్బా తీసుకొచ్చేది. తమ్ముడు సవర్ ఎక్కువ తక్కువ? సరిపోద్ది గారు. ఇంత ఇంకేద్దామా? కొంచెం వేయరా. సరిపోద్దిలే. రాజస్థాన్ టీ స్టాలా? దూరిద్దాం ముందేడా. ఓకే, బూస్ట్ రెడీ. ఇప్పుడు తాగడానికి వెళ్తున్నాం. రానిరా, ఇటు వచ్చి కూర్చోరా. ఓకే, ముగ్గురికి బూస్ట్. ఎదురా జాలి ఎదురా. మనోడు బూస్ట్ చేసాడు. మరి షుగర్ ఉందో లేదో ఏముందో లేదో తాగి చెప్పాలి. గంట చేయమంది. అయ్యో అయిపోయింది. 3 గ్లాసులు సమానం.
తాగుదామా? తాజా స్టాండ్ తెచ్చా, స్టాండ్ ఆడ పెట్టి. టైం చూస్తే 7:40. ఇప్పుడు బూస్ట్ తాగుతున్నాము. ఎప్పుడు వండుకొని ఎప్పుడు తింటామో తెలియదు రా. ఓకే చెప్పరా సాల్మన్. ఓకే ఇప్పుడు టీ తాగుతున్నాం. ఇదిగోరా బాబు, ఇదో కెమెరామ్యాన్ టీ. అమ్మా పట్టుకోండమ్మా, కింద పెట్టుకో. బూస్ట్ మాత్రం బాగా వాసన వస్తుంది. అబ్బో అరే కాలిపోతుంది చెయ్యిలో. అరే నువ్వు కింద పెట్టారా, నేను ఎవడు పెట్టుకోమన్నాడు? కెమెరామన్ దేనికి పనికిరాడు వాడు. ఎలా ఉందిరా? బూస్ట్ అయితే చాలా బాగుంది. అది కష్టపడి చేసాం. షుగర్ సరిపోయిందా? అన్నీ సరిపోయింది. ఎక్కిన దానికి న్యాయం జరిగింది. బూస్ట్తోనే. బూస్ట్తోనే. అంటే నైట్ ఏం వండుకోవట్లేదు ఏంటి? వండుతున్నాం చికెన్ బిర్యానీ చికెన్. ఇదైపోయింది, కాసేపు తర్వాత వండుతాము. మనోడు షెఫ్, మనోడు కటింగ్ మ్యాన్, కూరగాయలు కటింగ్ మ్యాన్. అబ్బో సాయంత్రం బిర్యానీ కుట్టిపోతున్నాం. బూస్ట్ నిద్ర వచ్చిద్దో తెలియదు మళ్ళీ తాగాక. ఇటు చూస్తే ఎట్టగా ఉంది, వర్షం పడేటట్టు. వర్షం పడితే సూపర్. పైన ఒక చుక్క కూడా లేదు. కింద మనం చుక్కలాంటి కుర్రలు ఉన్నారు. ఏం సల్మాన్ బాగుందటి? సాల్మన్ కనిపించలేదు, కొంచెం ముందుకు రారా. సల్మాన్ రారా, అసలు మనకు కలర్ తక్కువ, మనం గడవ. అది ఎంట్రన్స్. సల్మాన్ కమింగ్. ఎవరో ఫోన్ చేసింది ఈ టైంలో? ఎవరు చేశారు? మా తమ్ముడు చేశారు. ఎలా ఉంది చెప్పు. బాగుంది బూస్ట్. బాగుంది. తమ్ముడు ఎలా ఉందమ్మా? అద్భుతంగా ఉందమ్మా. ఇంకోసారి చెప్పు. అద్భుతంగా ఉంది టీ. రాజస్థాన్. సరే అండి, ఇప్పుడే బూస్ట్ తాగొచ్చాము. పెట్టే మరి ఇప్పుడు కొయ్యాలి కదా ఇక్కడ. బూస్ట్ తాగేసి కర్రీ వండబోతున్నాం. కర్రీ అడుగుతున్నాం ఇప్పుడు. అబ్బో ఎంత ఉందారా? ఎన్ని లెగ్ పీసులు కొట్టించారు? 3. మనకేనా? నా మోకాలు కొట్టింగ్. అయిద్దా మనం ఇంత కడగడానికి? దీంట్లో చిన్నది అయిపోయినట్టుందిగా. కొంచెం కడుక్కోవాలరా, మరి అంత ఒకేసారి. అరే తమ్ముడు ప్లేట్ ఇవ్వరా. అరే ఆ పెద్ద కొండ బిర్యానీ రైస్ దాంట్లో కడుగుదామా? బిర్యానీ ప్లేట్ ఇస్తే కడిగి ప్లేట్ ప్లేట్ తేపో. కొంచెం వాటర్ జాగ్రత్త. అరే నువ్వు అది సరిగ్గా చూసుకొని ఒకటే వదిలేయాలి అక్కడ. అది అలా ఇంటికి ఎగిరిపోకుండా మేకలు కొడుతున్నాను. ఇంకోటి స్కిన్లెస్ ఇంకోటి ఏడుంది అది? దొరికిందిలే. ఓకే చికెన్ లెగ్ పీస్. అరే బాగా ఎక్కువైంది అనుకుంటారా? తినగలుగు. మనం చికెన్ మ్యాగ్నేట్లో పెడతాం కాసేపు. ఓకే తీపింది. చికెన్ మ్యాగ్నేట్ ఎడ చేస్తారు? ఇది ఫస్ట్ పోయాలి కదా. ఓకే చికెన్ మ్యాగ్నేట్ వేయడం కూడా రాదు. ఏం చేస్తున్నారు బాబు? తమ్ముడు వీడికి ఏది రాదంటున్నాడు రా, మనకి తినాల్సిందే. దీంట్లో ఇట్లా చికెన్ వేసి గడ్డి కూడా వెళ్ళింది. గడ్డి వద్దు మనకి. చికెన్ మరీ ఎక్కువ అయిపోయింది కదా. రేపు పొద్దునకి న్యాయం జరిగిద్దిలే దీనికి. లెగ్ పీసులు పక్కగా కొంచెం పీస్ సరిపోట్లా. అరే లెగ్ పీసులు కట్ చేయాలి మధ్యలో. అవును కదా. ఓకే దగ్గరికి రానిరా. అలాగే వచ్చానా? ఫస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. అదే అల్లం పేస్ట్. ఓకే ఎక్కువైతే అయిందే మనకు తెలియదు. మూత. అబ్బో ఇది మన మసాలా బాక్స్. ఏమిలా ఉంది? పెట్టే. ఏం మసాలా తెలీదు. పసుపు ఏదో ఒకటి.
ఏదో ఒకటి కానీ అరే ఇది ఏదో ఒకటి అని వేసేస్తున్నాడు రే. మనకు తెలియదు. మసాలా తక్కువ వేసారు తర్వాత మనం వాచిపోకూడదు. నిమ్మకాయలు దీంట్లో ఉందా? అరే నిమ్మకాయలు ఇరా, నిమ్మకాయలు ఏది? నిమ్మకాయలు లోన్ ఉంది తాపు. రెండు నిమ్మకాయలు వద్దామా? ఏంటి ఇది మన నిమ్మకాయలు కడుగుదాం ఫస్ట్. నీట్నెస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఓ నీళ్ళు బొక్క చేయి కోసుకోవడం ముందు వద్దాం. ఏదైతే జరగకూడదు అదే జరుగుతుంది. కత్తిని చూస్తున్న భయం వస్తుంది. ఇప్పుడు వద్దాం. చిన్న సాగు తీసుకుంటాను. చిన్న సాగు తీసుకుంటే దీంతో సరిపోద్ది అన్నాడు. దీంతో కూరగాయలు ఎట్లా పోయాలరా? నేను ఎట్లాగే వంట మాస్టర్ నేనేరా. ఓకే చెక్కలు పోతే తర్వాత తెద్దాం. అక్క చికెన్ ఆడగడిగా చికెన్ కడిగాడు రా. నీళ్ళు ఆడగడిగా ఏడే కడిగా. దయ్యాలు గీయలకు జంతువులు వస్తే మనకు సంబంధం లేదమ్మో. అసలు వాసన వచ్చిద్దారా? మామూలుగా ఏదన్నా వచ్చింది నీసు పంపుకి వచ్చేసింది. వస్తే నేనున్నా అరే అవసరమైతే నైట్ అంతా పడుకోకుండా ఉన్నావు. అరే చూడు ఏదో వస్తుంది అడిగి పక్కన. మనం అప్పుడు ఆల్రెడీ పెద్ద కోడిని చంపాము. ఇంక పిల్లదోమలు ఇవన్నీ బెల్లవడానికి వస్తున్నాయి అందులో. మనం ఒక్క పిక్క తీయట్లా, తర్వాత అన్ని డబ్బు కొని మనకే పిక్క తీయాలి. పక్కలు మసాలా మొత్తం తీసేస్తున్నా బయటికి. వేసింది తింటలే కానీ కలుపుతున్నా. ఇదే మన మ్యాగ్నెట్. ఎట్ట ఇద్దు. అరే కారం రా, కారం ఇరా. కారం ఇలా నేను కారం తీసుకురారా. ఇదే ఉంది దీనికి. అప్పుడప్పుడు మీరు కూడా రాలే మా వంట తినడానికి. చాలా బాగుండిద్ది. ఈ లెగ్ పీస్ సంగతి ఏంటిరా? ఈ అమ్మాయి ఇక్కడ ప్లేస్ సరిపోట్లా. కట్ చేసి అందులోనే ఎలాగోలా నోరు పడుతుంది ఇప్పుడే. వీడికి అప్పుడు ఆకలి వేసింది. బూస్ట్ తాగాడు వీడు, అప్పుడు ఆకలి వేస్తున్నట్టు. ఏంది అది? క్రాస్ గా పోయాలరా. అలా ఏదో ఒకటిలేరా నీ అమ్మ. అది పోయాలంటే ఏ బాబు కోద్దాం, దాంతో కలిపేద్దాం దీన్ని. వాసన కానీ నోరు ఓడిపోతుంది. పచ్చి మాసం తినరా రే. తినే డబ్బా పెట్టుకుని ఉరుకుదు. స్కిన్లెస్ నీకా? ఎవడికి స్కిన్లెస్? ఇది స్కిన్లెస్ నాకు. అది అలవాటు అయిపోయింది. ఎత్తుకొయ్యాలి మనం. అది ఈ మాత్రం చాక్ ఎలా ఉంది? చాక్ భయం భయం పెడుతుంది. కారం ఏంటమ్మా నువ్వు? కారం ఇరా. ఏం పోవట్లేదు. ఎందుకురా భూమి మీద నాకు అర్థం కాదు. కారం ఎక్కువ తక్కువ లైట్ దొరికిందా? చూడన్నా వీరా వీడి కారం వేసేస్తున్నాడు రా. మ్యాగ్నెట్ అంటే అంతే, మీకేం తెలుసు. చాలే కొంచెం వీరా. కూరలు వేద్దాం రా. కూరలో కదా కొంచెం వీరా, బాగుండిద్దాం. చాలే ఇది మంచిగా మిక్సింగ్. ఏ జాయిన్ పీస్రా. చెత్త పక్కెళ్ళా. ఒకటి చేయండి. ఏం చేద్దాం? ఇదేమో ఇంత ఉంది. అమ్మ దీంతో ఏం చేద్దాం చెప్పు? పెద్దది ఉన్నా బాగుండేది. కేజీ అంటే ఏదో కొంచెం వచ్చింది అనుకుంటే ఎంత వచ్చింది ఇది. జాయింట్ పీస్ లో ఒక విడిగా కలిపి ఉంటే బాగుండేది. చికెన్ ఓకే మిక్స్ చేయాలరా. మిక్స్ చేస్తున్నాం కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. తింటే నోరు ఊరిపోవాలా మనుషులకి. కొత్తిమీర కూడా ఏమైనా కలుపుతావా? ఇప్పుడు కాదు మ్యాగ్నెట్ అంటే పక్కన పెట్టాలి దీన్ని. ఇప్పుడు మనం ఈలోపు మనం రైస్ అనుకోవాలా? బిర్యానీయా? బిర్యానీ రైస్ కాదు బిర్యానీ. మస్తాన్ బిర్యానీ. మస్తాన్ బిర్యానీ. సాలమన్ పొద్దు నుంచి అన్నం తినలేదు బిర్యానీ కోసం. అదిగో మన నేచర్ కస్టమర్ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళింది ఇది? ప్రకృతి పక్షులు నా కోసం వస్తూ ఉంటాయి మంచోడు కాబట్టి. దీన్ని పక్కన పెడదాం రై. మ్యాగ్నెట్ అయితే మొత్తం వ్యాపారం దీన్ని. ఇది మ్యాగ్నెట్ చేస్తాం. ఉప్పేస్తారా మ్యాగ్నెట్లో? నీకే తెలియాలరా. ఉప్పేస్తారా? వేస్తారు మరి ఉన్నట్టుంటారు. వేస్తారు కదా. ఇది ఉప్పు పంచదార. తేప ఉప్పు పంచదార. కూర అయితే ఎలా ఉంటుందో చూడాలి. షెఫ్ ఇక్కడ
ఇద్దరికి ఉప్పుతి చేద్దాం. ఏం ప్లేట్ ఎందుకు తెచ్చారా? ఎటా ఏంటి పురుగులు తినడానికా ఇది? మనం తినడానికా? సాలరీ తెచ్చాడు, అందులో కూడా మునిగిపోయింది చూడు. రే మూతలు అయ్యిరా మనం తెచ్చిన డబ్బుల్లో ఫస్టే కాబట్టి మెల్లిగా చేద్దాం, తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ అని పెద్ద షెఫ్ అవుతాం. అప్పుడు ఇలాంటి ఏరా ఈ ఒక్క 1 కింగ్స్ సరిపోద్ది. ఉప్పు కూరలు వేయాలరా ఉన్నాయి వద్దులే, ఏదో ఒకటిలే. ఉప్పు వేరు అనుకుంటారు దీంట్లో నాకు తెలిసి. మన్నే కొత్త ప్రయత్నమా. పెరుగు తెచ్చాం, పెరుగు ఇంట్లో మర్చిపోయి వచ్చాం కాబట్టి 40 రూపాయలు బొక్క. పెరుగు డబ్బా జాయింట్లు బాగా పట్టాలా చికెన్ జాయింట్లకి. మన మ్యాగ్నేట్ చేద్దాం దీన్ని కాసేపు. మూత పెట్టేసాం. పురుగులకి డిన్నర్ అవ్వకూడదు ఇవాళ నైట్, ఇది మాకే అవ్వాలి. ఇప్పుడు రైస్ కడిగి బిర్యానీ పెడుతున్నాం. ఓకే అబ్బాయి, బిర్యానీ రైస్ చాక్ దగ్గర వెళ్ళరా తమ్ముడు, అన్న గెలిపించారు అక్కడికి. సరిపెద్దులో వెళ్ళిపోయాం అసలు. కేజీ బియ్యం ఇది, బిర్యానీ రైస్, అది ఛార్జింగ్ బాక్స్. అది సరిపెద్దిగా ఎంత మనకి ఇప్పుడు దాద్దాం. ఇదిగో సరిపెద్దిగా ఎంత సరే సాల్మాను? సరిపోద్ది. అర కేజీ ఉండిద్ది ఇది, అర కేజీ పైన ఉండిద్దాము. అర కేజీ ఈ కేజీ ప్యాకెట్ ఇది. సర్లే దీన్ని కడుగుదాం ఒకసారి. చెప్పరా సల్మాన్ ఎంత ఉండిద్ది? ఇది అర కేజీ ఉండిద్దండి. అది కలగపోదానికి వెళ్తున్నాడు మా తమ్ముడు. బాగా కడగమ్మా. ఏమనుకున్నా బాగా తప్పురాని అడుగుతున్నాం. ఓకే ఒకసారి కడిగితే సరిపోద్ది అనుకుంటా బిర్యానీ రైస్. ఇది బాగానే ఉండిద్దిగా, నీళ్ళు బొక్క ఎందుకు మనకి. వాటర్ చాలా ఇంపార్టెంట్. అదే నీళ్ళు వేడి చేస్తే కొండల మీద మాకే దోలు తీరేటట్టుంది. అయినా సాల్మన్ అడవి దొరకరా, అడవిలో ఎక్కడనే తీసుకొస్తారు వాటర్. మనకేంటిరా ఎర్రా నానబెట్టేద్దాం బియ్యము. ఓకే కొత్తిమీరకాయ ఏమైనా కోసుకోవాలంటే కోసుకున్నాం. షాపింగ్ బోర్డు తమ్ముడు. అది ఓకే సెట్ మన పని. కూరగాయలు కోసేది అంటే మన క్యాంపింగ్ వరకు ఉంటే చాలరా. తొలి పరిశీలిస్తున్నాడు సాల్మాన్. పైకి వెళ్ళిపోతుంది. కథ తీసే ఏమో ఇక్కడ కూరగాయలు కట్ చేయాలి, పెళ్ళి అయితే మ్యారేజ్ అయితే కూడా కూరగాయలు కట్ చేయాలి. వీడియో చూసి అలా కట్ చేయమంటారు. సాల్మాన్ కూడా మంచి ఆకలి మీద ఉన్నాడు, నిద్రలో కూడా ఉన్నాడు. ఆకలి బిర్యానీ తింటే గుండా తింటా. మొత్తం దీని అర్థం ఏంటి బాగలేకుండా ఇస్తారా ఏమన్నా టెంట్. మా ఊడి స్టైల్ ఇది. టమాటాలు ఎర్రగా ఉంది, తాజా టమాటాలు. సన్నగా కొయ్యాలి అది.
ఈ గిన్నెలే ఇది అన్నదమ్ములు. కూరగాయలు కటింగ్ అయిపోయింది, ఇంక వంట మొదలు పెట్టండి. సరే కటింగ్ మొదలు పెడదామా? ఓకేనా? ఓకే. నీళ్ళు మరగబెడుతున్నాము. నీళ్ళు మరగనే ఇట్లా ఇప్పుడు ఏమేమి వేయాలో కూడా తెలియదురా బాబు. అదో బాధ. బిర్యానీ రాకుండానే బిర్యానీకి చేయడానికి వచ్చే చూడు, ఇక్కడ ఒకటి ఉంటుంది చూడరా. లే ఇందాక పెట్టా బిర్యానీ ఆకులు అదే. అన్ని వేసారా? అన్నీ బిర్యానీ అంటేనే అన్ని వేయాలరా. అది అన్నీ వేస్తారా? నువ్వు ఒకటోటి వేస్తానంటే నువ్వు మొత్తం వేసి. అరే ఇన్ని ఆకులు ఉండవురా దాంట్లో. ఆకులు వద్దులేగానే కొన్ని ఆకులు 2 వేద్దాం. 3-4 ఆకులు ఉంటాయిరా. 5 ఆకులు వేద్దామా? మొత్తం వేయరా బాబు. సర్లే నీ అక్క ఏదైతే ఇది అయిందిలే కానీ ఇది కూడా వేసేద్దాం మొత్తం. మొత్తం అరే మొత్తం వేయకూడదురా బాబు, సత్తా మనం ఘాటుకి. చూడు ఎలా ఉందో ఇంత వేసానా బిర్యానీలోకి రా. సర్లే మీ మాట ఇంటికి వేస్తున్నారా, నాకు సంబంధం లేదు ఏదైనా తేడా కుడితే. ఓకే ఉడకని ఆపి. అదే వేసేద్దాము. చెట్టు ఓకే ఓకేనా? ఇది మన బిర్యానీ ఎలా ఉంది? అలాగైతే మా బిర్యానీ వండడం రాదు, ఏదో వండుతున్నాం. కనబడిందా బిర్యానీ? మూత వేసేద్దాం దీన్ని. ఓకే అది తీసుకెళ్ళి పెడదాం. ఏడ పెడదాం పక్కనలే. బిర్యానీ రెడీ. బిర్యానీ రెడీ. ఇప్పుడు కర్రీ వండుదాం, చికెన్ కర్రీ. ఓకే ఆయిల్ సరిపోద్దిలే, కొంచెం బాగా. చికెన్లో కొంచెం ఎక్కువే పోస్తారనమాటరా ఆయిల్. మరీ ఎక్కువ మరి తక్కువ వేస్తారు. ఓకే జీలకర్ర వేద్దాం. చికెన్ కర్రీ మన ఫస్ట్ జీలకర్ర వేద్దాం. అది ఓకే, ఎంతైతే అంత. అరే కరివేపాకు కూడా తేలేదురా మనం, మా ఇంట్లో చెట్టే ఉంది కదా. రే తప్పు చేస్తా ఉద్యోగం. ఇప్పుడు కాదు, అది తర్వాత. ఇదంతా అయిన తర్వాత అల్లం పేస్ట్ అయిన తర్వాత అది ఓకే ఇచ్చే వద్దులేదు ఒకటి. ఏమో ఒక్క రోజులో నాకు కొట్టేస్తాను కదా దీన్ని. ఓకే చాలు, ఇంకా ఇంకా అయితే కొంచెం టేస్ట్ వచ్చేదేమో. నీకు ఎలా అనిపిస్తే అలా చికెన్ కూర బాగానే
చేస్తారా, కాకపోతే మీకోసం డౌట్ పడుతుంది. నువ్వు అట్లా ఉండేది అర్థం మీరు ఏది మూత ఇది మూత. ఓకే, ఓకే. ఆడ మునిగింది రెడీ. ఓకే, కారం తిరిగి దిగారా కొంచెమే. ఇది కారం ఉంటే నైట్ అంతా మన అసలుకి వేడి. ఇలా పెడదాం, అప్పుడు ఇది మునగదు. ఇప్పుడు సాల్ట్ వేసావా? సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయాలి. వేస్తా ఆగు. సాల్ట్ కూరలో వేద్దాంలే, వాటర్లో. మసాలా తక్కువ వేయాలి దాంట్లో. ఆల్రెడీ వేసామంటే మంట పుట్టింది మనకి. చాలే ఇంత. గరం మసాలా, స్టార్ మసాలా, చికెన్ మసాలా, 3 మసాలాలు వేసేసాడు ఒకేసారి. ఇది మన గ్రేవీ. ఉంటుంది ఇది. జాయింట్లు వేస్తా, ఇది కలుపుకొని. ఇవన్నీ పాడేస్తున్నారా బాబు. చిన్నదైపోయింది రే ఈ కళాయి. చికెన్ ఎక్కువైపోయింది. సాల్ట్, తొందరగా అవ్వకూడదు. సాల్మన్ గడికి ఆకలేస్తుంది బాగా. చాలా టమాటారా అంతే. దింపేస్తారా? దింపేయడం ఇంకా. దింపేయండి. ఓకే, టైం చెప్పరా? ఇదే
ఓకే 10-21 మా చికెన్ అయిపోయింది. పక్కన పెడుతున్నాం. ఒక పావుగంట తర్వాత తింటాం అంతే, చల్లారిన తర్వాత. బిర్యానీ రైస్ తీరా చికెన్ కర్రీ. చికెన్ కర్రీ లెగ్ పీస్. అదే మన బిర్యానీ. దగ్గర చూపిరా, దగ్గర నుంచి చూపిరా. హల్వా, సాల్మన్ గడికి ముందల వాడిపోయినది వేద్దాం ఆగు. ఎక్కువ తినలేడు రాడు. ఏడు కూడా మామాట పడతా కదా. చికెన్ కర్రీ, చికెన్ చికెన్ కర్రీ. వీడు దగ్గర నుంచి చూపిరు ఎట్టుందో. ఇది మా కూర ఎలా ఉందో చూడండి. ఇక్కడికి లెగ్ పీస్ చేయాలి. ఎడంది లెగ్ పీస్. కూర బాగా వేసానా పక్క వేసానా ఎట్ట వేసానా? నాలుగు చివరిగా నీరా ఎందుకు రాదు. ముక్కలు అట్లా వెళ్ళిపోతుంది అటు ఇటు. వాడు కడుపులోకి వెళ్ళేదాకా ఆగదది. సాల్మన్ చంపారా? వేసే నరికే తినే. బ్యాలెన్స్ ఆగట్లేదుగా. 2 నిమ్మకాయలు. ఇది ఓకే. ఇది తీసుకోమ్మా తమ్ముడు. చంపేనా? ఆడికి ఆపి ఆపు. తిన 3 ప్లేట్లు పెడతాం. నిమ్మకాయ తిను. నువ్వు తినని లాగిస్తా. ఆవిడ కొంచెం సిగ్గు ఎక్కువ. ఎలా ఉందిరా? బాగుంది. ఉప్పు సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఉందా? మసాలా టేస్ట్ ఎలా ఉంది? నిమ్మకాయ పిండి ఉందంటే సూపర్. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. అన్నీ కుదిరింది. బాగుంది బిర్యానీ. చంద్రబాబు వాతావరణం వెళ్ళి స్లీపింగ్ ఎయిర్ బ్యాగ్ ఇది. తల్లిని లాంటిది. అంటే ఊదుకోవడమే, ఎవరి దాళ్ళు ఊదుకోవడమే. ఎవరు ఊది పెట్టలేరు మనకి. వదరా, ఎవరు ఫస్ట్ ఊదుతారు చూడాలి. అన్నోడే అనుకున్నా. అన్నోడిని అనుకున్నా ఎవరు ఫస్ట్ ఊదుతారని. ఇంకెంత ఊదుకుంటారు పగిలిపోయేటట్టు.
ఇంకా పడుకోవడం సౌండ్ వాడు ఉమ్ము కూడా పంపిస్తున్నాడు లోనకి. గాలితో పాటు వాటర్ పంపిస్తున్నాయండి. అబ్బా అరే ఇట్ట కాదురా ఇటీ ఏమైనా తేడా పడుతుందా దీనికి? పొద్దున కలుద్దాం ఊదుకుంటాడు వీడు. అయిపోయింది, వచ్చేసింది. తల్లిలో చెమట పోయి అబ్బో మెత్తలుగా అదే 11-16 నిద్రపోతున్నాం. గుడ్ నైట్. పొద్దున్న లేచి వ్యూ గివ్ అన్ని చూపిస్తాం. బజ్జీలు చేసుకుంటున్నాం. బజ్జీలు చేసుకొని తిని పొద్దునే వెళ్ళిపోతాం. ఓకే బాయ్. హాయ్ గైస్. టైం 5:49 అయింది. ఇప్పుడు మేము నీళ్ళకి వెళ్ళబోతున్నాం. లైట్గా వర్షం కూడా రాబోతుంది. నిన్న వచ్చిన దారి ఇది మంది. ఆ లోన్ నుంచి వచ్చింది మనం. నైట్ ఏం కనిపించలేదు. చూసుకోరు, అది మామిడి జంకలు తిన్నాడే. ఏమన్నారా జాంకాయలు అవుతున్నా. నీళ్ళు అయిపోయింది. దాంట్లో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు కాడికి మనం వెళ్తున్నాం. ఓ పట్టుకున్నా. ఓకే అబ్బో, ఈ నీళ్ళే మనం ఎప్పుడు తీసుకెళ్ళి కడుక్కోవడానికి, వంట గిన్నెలు కడుక్కోవడానికి కావాలి. డబ్బా నైట్ అయితే మా నైట్ బాగా చాలా కష్టంగా వెళ్ళింది. వాన పడింది అని గాలి మాత్రం లేదు. గాలి లేకపోయేసరికి నిద్ర ఏం రాక ఉదయాన్నే అలా 4ంటికి లేచి కూర్చుని బయటకు వచ్చాము. గాలి ఏం లేక. ఇప్పుడు చూస్తే కొంచెం అలా అలా ఉంది. అలా తీసుకెళ్ళిపోవడమే అన్నీ. ఓకే జాగ్రత్త నడురు. వాన పడుతుంది లైట్గా, చినుకులు. బహుశా కనపడట్లేదేమో మీకు. ఏదో మన ఓట ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చాము. లైట్గా వర్షం అయితే పడుతుంది, పడేటట్టే ఉంది.
వర్షం పడితే టెంట్ లోపల పని చేయాలి ఇక్కడ మేము. నైట్ చాలా వేడిగా ఉంది టెంట్ లోపల, అసలు నిద్ర అనేది ఏమీ లేక లోన ఉడకబోసి బాగా లాస్ట్కి ఇంకా వేరే ఆప్షన్ లేక బయటకు వచ్చేసాం మేము. అసలుకి బయటకు వచ్చి అలా కూర్చుంటే ఉదయాన్నే 4:30కి అలా కొంచెం గాలి స్టార్ట్ అయింది. ఇంకా గాలిలో కొంచెం కూర్చొని ఇంకా మేము కూర్చొని ఇంకా అయిపోయింది. నీళ్ళు అయిపోతే నీళ్ళకి వెళ్తున్నాం, నీళ్ళు తెచ్చుకొని వెళ్తున్నాం. వచ్చిన దారే రిటర్న్ వెళ్ళిపోతున్నాం నీళ్ళు తీసుకెళ్ళి. ఆడ కాయలు ఏదో తింటున్నాడు. వాన పడుతుంది కానీ కెమెరాలో అస్సలు కనిపించలేదు, లైట్గా పడుతుంది వాన. మన టెంట్ అక్కడ వేసాము. ఇది ఎలా ఉందో మన టెంట్ పరిస్థితి ఇప్పుడు. నైట్ సరిగ్గా కనిపించి ఉండదు టెంట్ ఎలా ఉందో ఎక్కడుందో. ఈ నేచర్ మధ్యలో ఈ కొండల ప్రాంతాల్లో వేసాము. వాన ఎలా ఉందో చూపిస్తాను. లైట్ ఆన్ చేస్తాము. ఇలా పెట్టుకుందామని బ్యాగ్ అంతా నైట్ దీంట్లోనే పడుకున్నాం. ఓకే, వాన అయితే పడిద్ది అనుకున్నాం, వాన పడలేదు. బయట అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం నేచర్లో. బజ్జీలు తీసుకోవడమే మన పని. టేబుల్ మళ్ళీ చెన్నై చేసుకుంటాం దీంట్లో. సరిపోద్ది ఎంత చాలదా? బజ్జీ పిండి కలుపుతున్నాం ఇప్పుడు. శనగపిండి తీసుకెళ్ళి తినేసి ఇంకా దగ్గరికి వెళ్ళి రా కుదిరితే. కోతిరి తరుమురా. సాల్మన్ బూస్ట్ పెడుతున్నాడు. ఎంజాయ్ పండుగ. ముగ్గురికి పోయేటట్టు.
అయ్యో నిమ్మకాయ బిడ్డింగ్ తిని తోసింగ్ నవ్వు వణుకుతుంది కానీ సూపర్ బయట వాన బజ్జీలు కానీ వెనకొట్లేదు అసలు చేయలేదు దీనికి నీ చేయిచ్చే ఫీల్ బాగుంది క్యాంపింగ్ వేసినందుకు. నైట్ అయితే నిద్రలేదు. నైట్ అయితే నిద్రలేదు అసలు దోమలు మామూలు కొట్టట్లా. కోతులను కొడుతున్నాడు. కాపలా పెట్టాం ఫారెస్ట్కి. అయితే టైం వచ్చి 8 అయిపోయింది. 8:11 మన క్యాంపింగ్ ముగిచ్చేస్తున్నాం ఇక్కడి నుంచి. వీడియో ఎలా ఉందో ఏంటో మీకు కామెంట్ చేయండి. బాగుంటే ఏమైనా తప్పులు ఉన్నా ఏమన్నా చేయాలన్నా ఏదైనా కావాలన్నా ఏదో ఒకటి కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము ఇంకా ఇంప్రూవ్ అవుతాము. ఫస్ట్ క్యాంపింగ్ కాబట్టి మాకు అంత అనుభవం లేదుగా. తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవుతాము. రాబోయే కొద్దీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మీ దగ్గరికి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.